పదండి. అయ్యో బుద్ధిలేందానా అని బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి రావాలని తెలీదు. అయ్యో కంగారులో మర్చిపోయిన అత్తయ్య గారు. ఏంటి మర్చిపోయేది? 2 గంటలంటే ఎంత కరెంటు ఖర్చు అయిపోతుందో. అమ్మో ఇంత తెలివి లేకుండా ఎలా వచ్చారా? నీ వల్ల సినిమా క్లైమాక్స్ మిస్ అయిపోయాం తెలుసా? ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. అవునవును. పాటిపండ్ల పాపారావు సన్ ఆఫ్ తాతారావు. ఇతని దగ్గర సిగ్గుబిల్ల తాకట్టు పెట్టి 2000 ఇవ్వబడినది. మగాలు కూడా సిగ్గుబిల్ల పెట్టుకుంటారా? మీ బొంద అనవసరమైనవి కాకుండా అవసరమైనవి చదవండి. అలాగే. అత్తయ్య గారు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. నడిస్తే కాళ్ళుగా కీళ్ళ నొప్పులు వస్తాయా? తెంగరదానా మేమంతా నడవటంలే. నడు. ఏదైనా ఆటో ఎక్కుదాం అత్తయ్య గారు. ఆటో ఎందుకే? నా సంకలో ఎక్కువ. ఏం చేస్తున్నావే? మీరే కదా ఎక్కమన్నారు. అందుకని చెట్టు మీద ఎక్కినట్టు మనిషి మీద ఎక్కేస్తావా? చంపుతా. నడు. అమ్మా కాస్త ఊరుకుంటే నా మీద ఎక్కేసేదేనన్నా. నువ్వు నడవలేకపోతున్నట్టున్నావుగా, సుబ్బాకి ఫోన్ చేసి రిక్షా తెమ్మని చెప్పనా? వద్దు నాన్న, వాడొచ్చలేపు మనమే ఇంటికి వెళ్ళిపోతాం. ఏయ్ చూస్తారంటే ముందు నడవండి. నడు, నువ్వు ముందు నడు. నడు. దొరికిందా మధు? అయ్యో లేదు దినా. జాగ్రత్తగా చూడమ్మా, విలువైనవన్నీ ఈ బీరువాలోనే పెడుతుంది మా అమ్మ. దానికి అది సెంటిమెంటు ఖచ్చితంగా ఈ బీరువాలోనే ఉంటుంది. చూడమ్మా చూడు. పేను కొడుకుడు ప్రసాదరావుకి 25,000 అప్పు. పేనుని వీరు కొరికారా? వీడిని పేను కొరికిందా? దొరికింది.
ఇదిగో మీకు తెలుగు వస్తే లోపలికి రండి, లేదా పోండి. కొంచెం కొంచెం చస్తది. చస్తది కాదమ్మా, వస్తది వస్తది. వస్తది వస్తది. అయ్యో మీకేం కావాలో చెప్పి చావండి. లోపలదా చెప్తామండి. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే పోయాం. వీళ్ళకి తెలుగు అర్థం కాదనుకుంటే మనకంటే ముందెళ్ళిపోయారేంటి? చూద్దాం పద. వాంగ కూర్చోండియో. రే ఇది మనల్లా వీళ్ళిల్లా? మ్యాటర్ తేడాగా ఉందమ్మా, అడుగు. ఏం కావాలి? నా మొగుడు పరమ లోఫర్, డాఫర్, వెదవ సన్నాసి. నాకు సరిగా తెలుగు రాదు, లేదంటే ఇంక్యూ తిట్టేదాన్ని. పాపా మొగుడిని ఎంత క్లారిటీగా తిట్టావు, మరి తెలుగు రాదంటావే? సర్లే మొగుడిని తర్వాత తిడదు గానీ విషయం ఏంటో చెప్పు. దీని అత్తయం ఒంగోడికి ఎత్తయం, నడవలేని అత్తయం. నాన్న చేతు ఏమిటి చెత్త? ఇదిగో నసాబ్ మ్యాటర్ చెప్పండి. నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి గెంటి పూడ్చినాడు. దాంతో నా బతుకు బాత్రూమ్ అయి పూడ్చినాది. అందుకే అప్పడుదామని వచ్చి కూర్చున్నాను. అప్పిస్తావు, తాకటం పెడతావు. చేటా చేటా வாங்க என்ன இருக்கு? பவுடரையோ சப்பையோ பேஸ்டையோ முகான படையோ. என்ன பிரச்சனையோ கொஞ்சம் ஜாகிரதையா. అయ్యో నాను ముదరియో, డోంట్ వరియో. అయ్యో మీ సంత ఇంటి దగ్గర పెట్టుకోండి, ఏం తెచ్చారో ఇక్కడ పెట్టండి. నీ బొందయో. ఏంటి నా బొందయా? అలాగే పెడతాను అని అంటుంది అత్తయ్య గారు. ఆహా అలాగా, సరే పెట్టండి. చీ పౌడర్ డబ్బాలు సబ్బులు తాకట్టు పెడితే డబ్బులేమొస్తాయి? నువ్వు మనిషి పశు. ఏంటి అంటున్నావు? నువ్వు మనిషివి కాదు దేవుడివి, ఎలాగైనా ఇప్పించు అని అంటుంది చైతు. అబ్బా నువ్వు సూపర్. థ్యాంక్ యూ. నగల కోతి.